ప్లాట్ 6.5 లక్షలే. ఈ ప్రాజెక్ట్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, అన్ని డెవలప్మెంట్స్ డిటిసిపి నార్మ్స్ ప్రకారం రెడీ చేసుకొని రెడీ టు కన్స్ట్రక్షన్ కి అందంగా ముస్తాబయ్యి మన ముందుకొచ్చింది. టెంపుల్ సిటీ గ్రాండ్. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళిపోయి మన డౌట్స్ అన్ని ఈ కంపెనీ చైర్మన్ రవి నంబూరి గారిని కలిసి డిస్కస్ చేద్దాం. రవి సార్ నమస్తే. నమస్తే మేడం. ఏంటి ఈసారి వెరైటీగా రెండు మార్చారు? అంటే ఇప్పటి వరకు మన ప్రాజెక్ట్స్ ఏవి చూసుకున్నా మంచి ప్రైమ్ పొటెన్షియల్ లొకేషన్స్ లో ఇమిడియట్ రెసిడెన్షియల్ కి సపోర్టింగ్ గా ఉన్న వెంచర్స్ వేశారు. ఈసారి కొంచెం బడ్జెట్ ఓరియంటెడ్ గా వేశారు. దీని గురించి ఫస్ట్ డీకేడ్ చేయండి. తప్పకుండా మేడం. అసలు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటేనే హైవే వెంచర్స్, ప్రీమియం ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే చాలా మంది కస్టమర్ల దగ్గర నుంచి రిక్వెస్ట్ వస్తుంది, లో బడ్జెట్ కూడా కావాలి, మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి, తక్కువ బడ్జెట్ లో 10-15 సంవత్సరాలైనా వెయిట్ చేస్తాం, అలాంటి వెంచర్ ఒకటి చేయండి అని అడిగితే మనం ఇది బెస్ట్. లొకేషన్ పరంగా మాత్రం కాంప్రమైజ్ కాలేదు మేడం. ఎక్కడైతే డెవలప్మెంట్స్ వస్తున్నాయో అక్కడే చేసాం. ఆలేరు హైవే నుంచి జస్ట్ 3.5 కిలోమీటర్స్ దూరంలోనే మెయిన్ రోడ్, బీటీ రోడ్ కానుకొని రోడ్ కు అటు ఇటు వెంచర్, లెఫ్ట్ కి రైట్ కి మొత్తం వెంచర్ మొత్తం మంది 24.5 ఎకర్స్. అయితే ఇది ఏ టైప్ ఆఫ్ లేఅవుట్? డిటిసిపి లేఅవుట్. సో డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అయినప్పటికీ ఈ బడ్జెట్ తో వచ్చారు. ఎలా పాసిబుల్ సార్? ఎందుకంటే ఈ ఆలేరు సరౌండింగ్ ఏరియాస్ లో ఇంతకన్నా ఎక్కువ ప్రైస్ లోనే ఫార్మ్ ల్యాండ్స్ నడుస్తున్నాయి. బట్ వేరే వాళ్ళు ఇవ్వలేని మూమెంట్ లో హౌ కమ్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్ లేఅవుట్ లో ఈ ప్రైస్ లో ఇవ్వగలుగుతుంది? మా ఎజెండా మీకు తెలుసు కదా మేడం. ఒకటే వెంచర్ ని 2-3 సంవత్సరాలు పెట్టి కస్టమర్లకి 4-5 సంవత్సరాల తర్వాత ఉండే రేట్ ని ఇప్పుడు అమ్మే ఆలోచన మాకు లేదు. ఇప్పుడున్న ప్రజెంట్ ప్రైస్ మా మార్జిన్స్ తగ్గించుకొని అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని కస్టమర్లకు బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నాము. కేవలం 6,500 రూపాయలకి. సైజెస్ కూడా 200 యాడ్స్ మామూలు సైజు. ఎవరైనా కావాలంటే 100 యాడ్స్ తీసుకున్నా సరిపోయే విధంగానే లేఅవుట్ ని డిజైన్ చేయడం జరిగింది. అంటే ఒక 100 గజాలు తీసుకుంటే 6,50,000 రూపాయలకి ప్లాట్ వస్తుంది. ఇప్పుడు 6.5 lakhs అన్నది 100 స్క్వేర్ యార్డ్స్. అయితే జనరల్ గా అయితే డిటిసిపి లేఅవుట్స్ లో 100 స్క్వేర్ యార్డ్స్ లాంటివి అయితే ఉండవు. ఇప్పుడు 200 దాంట్లో మీరు ఇస్తున్నారు. దీన్ని ఎలా డివైడ్ చేస్తారు, ఎలా రిజిస్టర్ చేస్తారు? అంటే బై నెంబర్ వేస్తాం మేడం. ఇప్పుడు 1వ నెంబర్ ప్లాట్ ఉంది అనుకోండి, 1 సౌత్ పార్ట్ 1 నార్త్ పార్ట్, అట్లా ఎవరైనా చేసేది అది. ఎక్కువ మంది అయితే 100 యాడ్స్ అని చెప్పి వస్తున్నారు, కానీ వచ్చిన తర్వాత 13 lakhs కదా 200 యాడ్స్ తీసుకుందాం, మంచి ఏరియా బాగుంది అని చెప్పి ఎక్కువ మంది చూస్తున్నారు. రేపు వీకెండ్ హోమ్స్ లాగా వీకెండ్ లో వచ్చి 2 days ఉండిపోవాలనుకున్న వాళ్ళకి కూడా మంచి లొకేషన్ అండి. ఇక్కడ మీరు ఈ లేఅవుట్ వేశారు అని అంటే ఒక బడ్జెట్ ఆస్పెక్ట్ లోనే వేసారా, లేకపోతే ఇంకా ఏమైనా పారామీటర్స్ సపోర్ట్ చేస్తున్నాయా ఈ ప్రాజెక్ట్ కి? ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ ని టార్గెట్ చేసి ఈ లేఅవుట్ వేశారు? చాలా మంది ఎలా ఆలోచిస్తున్నారంటే మేడం, ఇన్వెస్టర్స్ ఎక్కువ రేట్ లో తక్కువ సైజ్ తీసుకునే కంటే తక్కువ ప్రైస్ లో ఎక్కువ ల్యాండ్ తీసుకుందాం, ఎక్కడైనా ల్యాండ్ వాల్యూ పెరుగుద్ది కదా, 5 సంవత్సరాలు వెయిట్ చేసే బదులు 10 years వెయిట్ చేద్దాం, ల్యాండ్ అయితే ఎక్కువ వస్తుంది కదా అని ఆలోచిస్తున్నారు. గజం 30,000 రేట్ ఉన్నది 60,000 అవడానికి చాలా టైం పడుతుంది, కానీ 6,000 ఉన్నది 10,000 కావడానికి తక్కువ టైమే పడుతుంది. అయితే ల్యాండ్ ఎక్కువ ఉంటది, ప్రాఫిట్ కూడా ఎక్కువ వస్తుంది కొన్న కస్టమర్, కానీ తక్కువ బడ్జెట్ లోనే ఇది ఇస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తే మీరు అనుకునే టైం 5 years 10 years అప్రిషియేట్ అవడానికి ఏమేమి ఆస్పెక్ట్స్ ఉన్నాయి? దీంట్లో ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా కనీసం 10-15 సంవత్సరాల్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఇమీడియట్ గా వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం పెరుగుద్దని చెప్పలేము, కానీ ఇక్కుర్తి విలేజ్ కానుకొని మన వెంచర్ ఉంది కాబట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళు స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఏరియా పరంగా చూసుకున్నట్టయితే కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ కి మనం 6 kilometerల దూరంలోనే ఉన్నాం, యాదగిరిగుట్ట టెంపుల్ కి 18 kilometers దూరంలో ఉన్నాం, జీడికల్లు రామాలయం టెంపుల్ కి 15 kilometerల దూరంలోనే ఉన్నాం, కొలనపాక జైన్ మందిర్ కి 8 kilometerల దూరంలో ఉన్నాం. అన్ని టెంపుల్ కి మిడిల్ లో ఉంది కాబట్టి టెంపుల్ సిటీ గ్రాండ్ అని పెట్టాం. ఎవరైనా యాదగిరిగుట్టకు వచ్చినా కూడా ఇక్కడ చిన్న గెస్ట్ హౌస్ లా కట్టుకొని నైట్ గానీ తెల్లారు గానీ ఉండి హ్యాపీగా వెళ్ళొచ్చు. ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అస్సలు బాగోలేదు అంటున్నారు. వరంగల్ హైవే అయితే అస్సలు మార్కెట్ లేదన్న మూమెంట్ లో మీరేంటి రెండు ప్రాజెక్టులు లాంచ్ చేసి కూర్చున్నారు? ఏంటి అసలు మీ ఐడియాలజీ? నాకు అస్సలు అర్థం అవ్వట్లా. కస్టమర్ మైండ్ సెట్ వేరే ఉంది మేడం. ఇప్పుడు లొకేషన్ ఏ రూట్ బాగుంది ఏ రూట్ బాగాలేదని ఎవరు డిసైడ్ చేయలేరు. ఎందుకంటే ఎక్కడైతే గవర్నమెంట్ డెవలప్మెంట్స్ వస్తున్నాయో ఆ ఏరియా ఆటోమేటిక్ పెరుగుద్ది అని చెప్పి ప్రతి ఇన్వెస్టర్ కి తెలిసింది. ఒకప్పుడైతే మార్కెటింగ్ పర్సన్స్ ఏం చెప్తే అది నమ్మేవాళ్ళు, కానీ ఇప్పుడు కస్టమర్లకు విపరీతమైన నాలెడ్జ్ వచ్చింది. డాక్టర్ మెడిసిన్స్ రాసినా కూడా ఇది ఎందుకు పని చేస్తుందో చెక్ చేస్తున్నారు. అలాంటిది ఏది పడితే చెప్తే నమ్మే పరిస్థితి లేదు కస్టమర్లు. చుట్టూ డెవలప్మెంట్స్ కి ఆస్కారం ఉన్న ప్రదేశంలో తక్కువ బడ్జెట్ లో రీజనబుల్ ప్రైజ్ లో వస్తే మాత్రం ఇన్వెస్టర్స్ రెడీగానే ఉన్నారు. మనం ఇచ్చేది 6,500 గజం కాబట్టి మా ఇంట్లో పనిచేసే అమ్మాయి కూడా దీంట్లో ప్లాట్ కొన్నది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. 40 లక్షలు 50 లక్షలు ప్లాట్ కొన్న వాళ్ళ ఫేస్ లో ఆనందం కంటే 6,50,000 ప్లాట్ కొన్న ఫేస్ లో ఆనందం వేరే ఉంది. తోమతతో
సంబంధం లేకుండా ఎవరైనా కొనచ్చు. ఒక ప్లాటే నా డ్రీమ్ అన్న వాళ్ళు కొనొచ్చు, లేదు నాకు ఒక ఫామ్ హౌస్ అన్నది డెస్టినేషన్ అనుకునే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసే విధంగా ఈ ప్రాజెక్ట్ అని నాకు అర్థమైంది. ఈ ప్రాజెక్ట్ డిటిసిపి అప్రూవ్డ్ అన్నారు, 25 acres అప్రాక్స్ అన్నారు. ఇందులో మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ మన బయర్స్ కి కలిగిస్తున్నారు? టోటల్ గా 24.5 acres అండి. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న టెంపుల్ సిటీ గ్రాండ్. దీంట్లో వచ్చి 40 ఫీట్ల రోడ్డు మిడిల్ ఇచ్చాము. టోటల్ గా 33 ఫీట్ రోడ్డు. మొత్తం బీటీ రోడ్ కంప్లీట్ అయ్యి ఉంది. 1.5 లీటర్ల కెపాసిటీ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా రెడీ అయ్యి ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ప్రతి ప్లాట్ కి నల్ల కనెక్షన్ ఉంది. ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా అయిపోవచ్చింది. దాదాపు అన్ని అయిపోయినాయి. చిన్న కిట్టి పార్టీలు లాంటి చేసుకోవడానికి చిన్న మినీ ఫంక్షన్ హాల్ కూడా లోపల ఉంది. ఓ ఫ్యాంటాస్టిక్. ఒక 50 మంది 100 మంది వచ్చినా కూడా గ్యాదర్ అయ్యి చిన్న బర్త్డే పార్టీ గానీ కిట్టి పార్టీ గానీ చేసుకోవడానికి రెడీ చేసి పెట్టాం. దీంట్లో మార్టిగేజ్ రిలీజ్ అయిందా, రిలీజ్ అవ్వడానికి ఉందా? మార్టిగేజ్ రిలీజ్ అయింది మేడం. రవి గారు, అయితే ఇప్పుడు లెఫ్ట్ కి రైట్ కి కలుపుకొని మనకి లేఅవుట్ లో టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ ఎన్ని వచ్చింటాయి? 368 మామూలుగా వచ్చినాయి మేడం. కొన్ని డివైడ్ చేసాం కాబట్టి 430 చేంజ్ వచ్చినాయి. అయితే ఇప్పుడు ఈ చిన్న ప్లాట్స్ అన్నారు కదా, అది ఎక్కడైనా తీసుకోవచ్చా లేదా పర్టికులర్ గా ఈ బ్లాక్ అని తీసుకోవాలి? ఒక పార్క్ లాస్ట్ లో పార్క్ ఉంది. ఆ పార్క్ బిఫోర్ 2 blocks 100 యాడ్స్ ఇచ్చాం. మిగిలిన అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ 200 యాడ్స్ ఉన్నాయి. అయితే ఇందులో మీదేమన్నా స్పెషల్ గా ఇంకేమన్నా ఆఫర్స్ లాంటివి ఏమన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో ఫామ్ హౌస్ మేమే కట్టిస్తాము ఇలాంటివి ఉన్నాయి, జస్ట్ ప్లాట్ సెల్లింగ్? ఓన్లీ ప్లాట్స్ మేడం. ఎవరైనా కావాలి ఫామ్ హౌస్ లాగా కట్టియాలనుకుంటే 500 SFT ఇది కట్టే వాళ్ళతో మేము మాట్లాడుతున్నాము. అది అయిన తర్వాత మళ్ళీ అనౌన్స్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్ కి రావడానికి రోడ్డు పరంగా సంబంధించిన కనెక్టివిటీ ఒకసారి డీటెయిల్ గా చెప్పండి. తప్పకుండా మేడం. ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం బాగుండాలి. కాబట్టి మనం ఇప్పుడు 60 ఫీట్ రోడ్, మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దానికి రెండు వైపులో ఉన్న ల్యాండ్ ని మనం డెవలప్ చేయడం జరిగింది. హైదరాబాద్ టు వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో ఆ హైవే నుంచి ఆలేరు జంక్షన్ నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలోనే ఇక్కుర్తికి వెళ్లే రోడ్డు, మెయిన్ రోడ్ కి ఆనుకొని మన వెంచర్ ఉంది. అంటే దీన్ని మనం ఇక్కుర్తి అనొచ్చా? ఇక్కుర్తి విలేజ్ అనొచ్చు. ఇక్కుర్తి విలేజ్ కి ఆనుకొని ఈ వెంచర్ ఉంది. చుట్టూ డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్నట్టయితే మన వెంచర్ నుంచి ఇంకా ముందుకు వెళ్తే 4-5 ఊర్లు ఇదే మెయిన్ రోడ్. బస్ సౌకర్యం కూడా ఉంది. సరౌండింగ్స్ లో మొత్తం కూడా 9,000, 10,000 ప్రైస్ ఉంది. కానీ మేము 6,500 పెట్టాము. ఉగాది వరకు ఆ ప్రైస్ ఉంచి తర్వాత ఒక 1,000 రూపాయలు అట్లా పెంచుదామని చూస్తున్నాం. ఓకే, ఈ ఆన్సర్ తో మీరు నాకు ఏం చేశారంటే ఇంకా ఫర్దర్ ఆఫర్స్ ఏం అడగొద్దు, ఇంకా కొత్త ఆఫర్స్ ఏం లేదు, ఇదే ఆఫర్ ఇందులోనే యూటిలైజ్ చేసుకోమని మా వ్యూవర్స్ చెప్తున్నారు. అదొకటి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి ఒకటి ఉంది మేడం. ఏ వెంచర్ లో అయినా 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది. ఈ వెంచర్ కూడా ఉంది. 100 గజాలు తీసుకున్నా 200 యాడ్స్ తీసుకున్నా కూడా 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది. ఓకే, దీనికి సంబంధించి టైటిల్ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ మీరు ఇస్తున్నారు? ఈ రోజు ఫుల్ పేమెంట్ చేస్తే 1 వీక్ లో రిజిస్ట్రేషన్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా వాళ్ళకి ఇచ్చేయాలి. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ తో పాటు లింక్ 1954 నుంచి ప్రతి ట్రాన్సాక్షన్ దీంట్లో ఉంటది మేడం. ఇప్పటి వరకు ఈ ల్యాండ్ కి సంబంధించిన పహానీల దగ్గర నుంచి అప్రూవల్ లెటర్స్ వరకు ప్రతిదీ కూడా ఈ బుక్లెట్ ని మనం ప్రతి కస్టమర్ కి ఫిజికల్ గానే ఇస్తాం. డిటిసిపి కాబట్టి లోన్ ఫెసిలిటీ లాంటి ఏమైనా ఉన్నాయా లేదా క్యాష్ అండ్ క్యారీ? క్యాష్ అండ్ క్యారీ మేడం. లోన్ ఏం లేదు. అంటే ఎవరు అడగట్లేదు. ఫైల్ వస్తే మనం అప్లై చేసేమో గానీ ఇప్పటి వరకే లోన్ ఎవరు అడగలేదు. లాస్ట్ సండే 32-33 సేల్స్ అయినాయి. మా టార్గెట్ 1.5-2 months లో వెంచర్ ని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయాలి. అసలు అది మీరు పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు మీ ట్యాగ్ లైన్ దాన్ని క్రియేట్ చేయాలి. ఏ వెంచర్ లాంచ్ చేసినా మాక్స్ 2 months లో సోల్డ్ అవుట్ కూడా పెడుతుంది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్. ఎందుకంటే మీకున్న ఆర్మీ అండ్ మీకున్న కట్అవుట్ కి ఉన్న వెయిటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ JRTV రవి గారు. థ్యాంక్ యూ మేడం.